చూడాలని ఉందే. నేను వచ్చిందంటే మరి రచ్చ రంబోలో ఉంటుంది. అయ్యా నమస్కారం. నేను దీనికి పెరలో రాసుకొని వచ్చినా ముఖం గడలే ఏం గడలే. దానికన్నా ముందు ఆగు, మీరు ఏం కంగారు పడకుండా ఆ టేబుల్ మీద ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తారు స్టేజ్ మీదకి. ఇదేం ట్విస్ట్? ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపు? అవునా? ఎప్పుడైంది మన మ్యారేజ్? డేట్ చెప్పు. November 15, 2015. 15 November 19th. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. November 15 అన్నది November 15 నేనైతే పెళ్లి చేసుకోలేదు. సాహిత్యం చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ खाना नहीं बतुक सकता, మేము అనలేకపోయినా బతకగలం. लेकिन मंदु नहीं सकता बतुकने. ఇంత చీకటి ఉన్నా మాకు కళ్ళు కనబడతాను అంటే బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని వచ్చిన. చరణ్ గురించి చెప్పాలంటే నైట్ చెప్పదు బావా, డే అయినా మంచిది. నెక్స్ట్ ఇట్రా. చూడాలని ఉందే. I've seen this one. This is a classic. అంటే నేనే మాట్లాడతాను. సరే, యాంకర్ కు టైం ఇచ్చే అంత మాకు ఉన్నదా? యాంకర్ అంటే ఏంది అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సార్ పాస్ అయితే చెయ్యాలి. అందరు వెళ్ళిపోయలేదు. ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అను నెక్స్ట్ ఐదున్నర రెడ్డి సుబ్బదార్ ఎస్ఐ స్టేజ్ మీదకి రావాలి. రాలేదనుకో నేను రావాల్సి వస్తుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇంకోసారి ఈ ఈవెంట్ సక్సెస్ కావడానికి వాళ్ళు కూడా ఒక కారణం, అందుకే పిలుస్తున్నాం. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. అయినా తెలియదు అట్లాంటి నేను. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కొరదనం బాలదా. అతి సమేతంగా నేను ఆన్సర్లు చెప్తా, భార్యకి ఎదురు చెప్పలేను నేను. వెంకలక్ష్మి అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నా గురించి తెలియదు నీకు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అంటే నేను షోలో ఉన్నా కాబట్టి ఒక విషయం చెప్తాం అనుకుంటున్నా. ఈ సెప్టెంబర్ వస్తే 10 సంవత్సరాలు మా డాడీ చనిపోయి. మా డాడీ చనిపోయినాక కనగట్టిగా ఇల్లు అమ్ముకొని 13 లక్షలు చేతిలో పట్టుకొని ఊర్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన. ఊరు దాటే లోపు మా అమ్మ 13 లక్షల అప్పు కట్టి 2 లక్షలకు నేను భయాన పెట్టి కత్తిలలో వచ్చిన. అప్పుడు మా అమ్మని చాలా మంది చాలా రకాలుగా చాలా విధాలుగా అన్నాడు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఈ రోజు చెప్తున్నా, మా అమ్మకున్న ఇల్లు పనికి లేదు, మా అమ్మకున్న కారు పనికి లేదు, మా అమ్మకున్న బంగారం పనికి లేదు. బామ్మారుకున్న బావ సపోర్ట్ ఎవరికి లేదు, ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలు.